Hello friends, it's me, your precious Pregna. If you are new to my channel, please do like, share and subscribe to my channel. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మేము మా కజిన్స్ అందరం కలిసి ఒక లాంగ్ ట్రిప్ వెళ్దామనేసి ప్లాన్ వేసాం. అది ఎక్కడికి అంటే హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కర్ణాటక స్టేట్లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ అనేది అవైలబుల్గా ఉంది. సో మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అందరూ మాత్రం చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అని చెప్తూ ఉన్నారు. లెట్స్ సీ. అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట, బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ మనం లోపలికి వచ్చాక ఇక్కడ ఎంట్రన్స్లో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అనేది ఉంది. సో అక్కడ అందరూ కూడా దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది స్టార్టింగ్లో ఉన్న విగ్రహం, మీరు చూసేయండి. ఇక్కడ మనం దర్శించుకొని ఇంకా లోపల అసలైన నీటిలో ఉన్న విగ్రహాన్ని దర్శించుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే పీకల లోతులో నీరులో మనం వెళ్ళాలి. 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది అసలైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. సో ఇక్కడ చూసారా, మేమందరం మాత్రం డిస్కషన్ చేసేస్తున్నాము ఎవరు వెళ్ళాలి ఫస్ట్ అనేసి. ఇక్కడ అందరూ కూడా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మామూలుగా లేదు. చూసారు కదా ఎంత లోతుగా ఉందో. ఈ కేవ్లో నుండి మనం తప్పించుకొని మనం దర్శించుకొని రావడం అంటే ఫస్ట్ టైం మేము వెళ్ళేది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఎవరు వెళ్ళాలి ముందు అనేసి డిసైడ్ అయ్యాము. ఫైనల్లీ మేమైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తుంటే చూసారు కదా పీకల లోతు ఉన్నాయి వాటర్ మాత్రం. సో మెల్లిమెల్లిగా వెళ్తున్నాము. ఫైనల్లీ లక్ష్మీ నరసింహస్వామిని గోవిందా అనుకుంటూ వెళ్తున్నాము. ఇంకా 500 మీటర్స్ మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుండే ఎంట్రీ అండ్ ఇక్కడ నుండే ఎగ్జిట్. సో మళ్ళీ మనం తిరిగి ఇదే రూట్లో రావాలి. అండ్ ఇక్కడ మేమైతే కొన్ని మెమోరీస్ లాగా స్నాప్స్ అయితే తీసుకున్నాము. వాటర్లో మాత్రం ఫస్ట్ టైం. అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తాం, కానీ ఇలా వాటర్లో మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. మీరు కూడా ఇలాంటి ఏదైనా అడ్వెంచరస్ టెంపుల్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇది చూసారు కదా, మేమందరం కూడా వాటర్లో చాలా వరకు మునిగిపోయాము. అండ్ మా చిన్నోడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు, వాటర్ అంటే చాలా ఇష్టం. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ కేవ్లో ఒక్కొక్కసారి గబ్బిలాలు అండ్ ఫ్రాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము సైడ్స్కి వాల్స్కి ఫ్రాగ్ చూసాము. ఇంకా అది వీడియో తీసుకోవడానికి భయపడి అసలు తీయలేకపోయాము. చాలా అంటే చాలా డేంజర్ సమ్ టైమ్స్. కానీ ఫైనల్గా అయితే మేము దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా బయటికి వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. అండ్ ఇక్కడ మేము మా కజిన్స్ అందరం కలిసి బయటికి వచ్చాక దిగిన ఫొటోస్ అన్నమాట. సో ఇక్కడ చిన్నోడు చూసారా, ఇంకా డ్రెస్ కూడా వేయలేదు. అండ్ దర్శనం అయిపోయాక మేము ఇక్కడ ఫేమస్ అంట బీదర్ ఫోర్ట్ అనేసి తెలిసింది. సో బీదర్ ఫోర్ట్ని మేము చూద్దామనేసి వచ్చాము. కర్ణాటకలో బీదర్ ఫోర్ట్ అనేది ఫేమస్. సో ఇక్కడ వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఆ రోజు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. సో 6 o'clockకి క్లోజ్ చేస్తారు అనేసి చెప్పారు. సో మేము ఇంకా దేవుని దర్శించుకొని ఇక్కడ ఈ ప్లేస్ని కూడా కవర్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చాము. వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మా చిన్నోడు మాత్రం ఇంకా డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇలా తిరగడము అంటే మా చిన్నోడికి తెగ ఇష్టం. అండ్ ఫైనల్లీ నేనైతే కొన్ని స్నాప్స్ దిగేశాను బీదర్ ఫోర్ట్ దగ్గర. అండ్ ఫైనల్లీ ఇంకొకటి వచ్చేసి మనం బీదర్లో క్లాక్ టవర్
సో ఇది వచ్చేసి బీదర్ క్లాక్ టవర్ అన్నమాట. సో మనం వెళ్తూ ఉండగా క్లాక్ టవర్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కాబట్టి అక్కడ పైకి వెళ్ళడానికి ఉంది, బట్ వెళ్ళే టైంకి గేట్స్ క్లోజ్ చేసేసారు. సో మేము వెళ్ళలేకపోయినాం. ఇంకా బయట నుండి మాత్రం వీడియో తీసుకున్నాను. సో ఎంత బాగుందో ఆ ఫోర్ట్ చూస్తుంటే కూడా క్లాక్ టవర్. అండ్ మీలో ఎవరైనా కర్ణాటక బీదర్ వెళ్ళారా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి? అండ్ ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఏమైనా అడ్వెంచరస్ ప్లేసెస్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. సో మేము కూడా వెళ్తాము. అండ్ ఇక్కడ ఫైనల్లీ మేమైతే ఫోర్ట్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాము. మెమొరీస్ ఉండాలి కదా. సో బాయ్ ఫ్రెండ్స్.